ఆచి చికెన్ మసాలా. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ లో విషాదం చోటు చేసుకుంది. బీరంగూడలోని తిరుమల ఆసుపత్రిలో ఓ మహిళ మృతి చెందిన ఘటన ఉద్రిక్తతకు దారితీసింది. హారిక కడుపు నొప్పితో ఆసుపత్రికి వెళ్లగా పరీక్షలు చేసిన వైద్యులు ఆమెకు తక్షణ శస్త్రచికిత్స అవసరమని సూచించారు. రాత్రి 8 గంటల సమయంలో ఆసుపత్రిలో చేరిన హారికకు రాత్రి 9 గంటల ప్రాంతంలో ఆపరేషన్ నిర్వహించారు. అయితే ఆపరేషన్ సమయంలో పరిస్థితి విషమించడంతో ఆమె మృతి చెందింది. ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన మృతురాలి బంధువులు ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగారు. వైద్యుల నిర్లక్ష్యమే హారిక మరణానికి కారణమని ఆరోపిస్తూ న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు భారీగా మోహరించి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. Parents outside, it is deteriorating. The condition is deteriorating. వాళ్ళది నిర్లక్ష్యం వల్ల జరిగింది. వాళ్ళకి అవగాహన లేకుండా ఇనిషియేషన్ ఇచ్చి హెవీ డోస్ ఇవ్వడం వల్ల అమ్మాయి చనిపోయింది. జనరల్గా ఏముంటుంది, అపెండిక్స్ ఆపరేషన్ అనేది చిన్న గ్రామాలలో ఆపరేషన్ చేసి పంపిస్తుంటారు. ఇది మన సిటీలో వచ్చి కూర్చొని ఈ హాస్పిటల్ తీసుకొచ్చేసి ఏం జరిగింది? అమ్మాయి ముఖం చూస్తే అతను క్లియర్ కనబడతా ఉంది. ఎట్లా అంటే ఒక 50 years 60 years ఓల్డ్ హోమ్ ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా తయారైంది. 27-30 years లోపు అమ్మాయి, 60 years అమ్మాయి అట్లా కనబడుతుంది చూస్తే. కేవలం ఓవర్ డోస్ వల్ల చనిపోయింది అమ్మాయి. ఇప్పుడు కనీసం బాధ్యత రహితంగా అసలు ఒక మనిషి చనిపోతే కనీసం మానవత్వం కూడా కనబడట్లేదు ఆ డాక్టర్ల దగ్గర. మానవత్వం దృక్పథంతో చూసి అరే ఒక అమ్మాయి చనిపోయింది, నిండు ప్రాణం పోయింది, ఆమె చిన్న పిల్ల 2 ఏళ్ల పాప ఉన్నది. అటువంటి సిచ్యువేషన్ ఉన్నా 9 o'clock ఆపరేషన్ తీసుకెళ్లి 11:30 దాకా కనీసం తల్లిదండ్రులు కూడా ఇన్ఫర్మేషన్ చేయలే. ఎలా చనిపోయింది, ఏం కథ, బాగానే ఉంది అని చెప్పుకుంటూ కాలం గడుపుతా ఉన్నారు. గణపూరి కాదు 11 గంటలకు తీసుకొచ్చిన తర్వాత అది రాశారు. ఏది మన ఎక్స్రే, అది చందానగర్ ఈ అమ్మాయి పోయి తీసుకొని వచ్చిన తర్వాత ఏం కాదు అని వాళ్ళకి మేనేజ్ చేసి 1,20,000కి ఏదో ఇన్సూరెన్స్ మాట్లాడుకొని మేము చేస్తాం, మీకు ఎలాంటి ప్రాబ్లం లేదు, మేము అసలు ఇది చిన్నది, ఇది మాకు లెక్కే లేదని చెప్పి తీసుకుపోయారు. 8:30 లోపలికి తీసుకున్నారు. 9:30 శవం అయింది. పోలీసు వాళ్ళని పిలిచారు. ఈలోపు హడావుడి చేశారు. అది జరిగింది. మేము ఇక్కడే ఉన్నామండి. ఇన్ఫర్మేషన్ ఎక్కడిదిగా వాళ్ళు ఆపరేషన్ చేసే థియేటర్లో పోయినప్పుడు గంట ఉన్నాం ఆడ. ఏం జరుగుతుంది, ఏం పోతుందని ఇళ్ళకి 10 మంది తిరుగుడు పోవుడు. ఏం జరిగిందమ్మంటే ఏం లేదండి, మంచిగా ఆపరేషన్ అయింది, కొంచెం బెడ్ బ్లీడింగ్ అయింది, అంతా అయిపోయింది, ఓకే అని మా ఫ్రెండ్ కూడా చెప్పాడు. ఏది నేను మాట్లాడించిన డాక్టర్తో, తిరుమలతో మాట్లాడితే మా ఫ్రెండ్ కూడా ఏంటంటే ఏం లేదండి, కొంచెం బ్లడ్ బ్లీడింగ్ అయింది, ఒక 2 గంటల్లో ఐసీయూని ఆపరేషన్ థియేటర్ నుంచి బయటకు తెస్తామని చెప్పారు. చూసే వరకు పోలీసు వాళ్ళు వస్తారు. అది పేషెంట్ ఫైల్ అన్న హ్యాండ్ ఓవర్ చేసుకోండి సార్. దాంట్లో ఎన్ని డివియేషన్ చేస్తారు తెలియదు కదా, మళ్ళీ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు రాసుకుంటారు. అది మొత్తం అది రాసి పెట్టే వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసి తీసుకొని పెట్టుకోవాలి కదా. తీసుకొని పెట్టుకోకపోతే మళ్ళీ లేకుంటే ఏమేమైతే